నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వరుస అరెస్టులు వైసీపీలో వణుకు పుట్టిస్తున్నాయా? వణుకు పుట్టిస్తున్నాయి, సందేహం ఏం లేదు. నెమ్మదిగా లీడర్స్ ఖాళీ అయిపోయి రాజమండ్రి సెంట్రల్ జైలు దిశగా అడుగులేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఊరుకోరు కదా, కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ బెయిల్ తిరస్కరణకు గురైంది. మనం మామూలు పని చేసామా? కర్మ రిటర్న్స్ అంటాం కదా. అసలు ఈ సిద్ధాంతం నమ్మని హేతువాదులు, కమ్యూనిస్టులు కూడా నిజమేనేమో అనుకునేట్టు. మనం చేసిన అరాచకాలు, మనం చేసిన విధ్వంసం జాగ్రత్తగా మళ్ళీ మనల్ని ఎత్తుక్కుంటూ రావటం ఏంటనేది మన కళ్ళ ముందు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర మీరు చేసిన హడావిడి ఏంటి? మీరు సృష్టించిన విధ్వంసం ఏంటి? ఆయన్ని పట్టుకొని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఆ రోజున మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు అన్న మాటలేంటి? అండ్ మీరు చేసిన హ్యూమిలియేషన్ ఏంటి? ప్రకృతి ఎట్లా ఉంటుందంటే ఊరుకోదు, ఎక్కడికక్కడ ఇచ్చేస్తుంది. ప్రకృతి కూడా శ్రీమంతుడు సినిమా చూసింది. సమాజం నుంచి మనం చాలా తీసుకుంటున్నాం కదా, మళ్ళీ సమాజానికి ఇచ్చేద్దాం అనుకొని మీ దగ్గర నుంచి ఏవేవైతే తీసుకుందో, ఏవేవైతే అనుభవించిందో అవన్నీ మళ్ళీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రేపు వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, రోజా గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రకృతి నుంచి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలి. ఇవాళ ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం మొదలెట్టిన వాళ్ళలో మొదటి పేరు నందిగం సురేష్ గారు, తర్వాత మరి లేళ్ల అప్పిరెడ్డి గారు, తలసిల్ రఘురామ్ గారు. పాపం ఉన్నంతలో ఆయన కాస్త సాఫ్ట్ పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి గారి టీంలో. అందరితోటి మర్యాదగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు, ఆదరంగా మాట్లాడతారు. హెడ్ స్ట్రాంగ్ అట్లాంటి అభియోగాలు ఎదుర్కొన్న మనిషి గారు. ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఆంధ్రప్రదేశ్ అనే భూభాగాన్ని కేవలం తాము మాత్రమే పరిపాలించడానికి భగవంతుడు తమకు అనుమతి ఇచ్చాడు 2019లో అని భావించి, మిగిలిన వాళ్ళెవరూ కూడా, ప్రత్యేకించి తెలుగుదేశం వాళ్ళెవరూ కూడా ఈ భూభాగం మీద సంచరించడానికి వీల్లేదన్నట్టు వ్యవహరించిన తీరు, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయన ఇచ్చిన సలహాలు, తర్వాత జరిగిన వరుస విధ్వంసాలు, ఎక్కడ టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి, నానా బీభత్సం సృష్టించారు. చంద్రబాబు గారి నివాసం దగ్గర రచ్చరచ్చ చేశారు. అలాగే గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్గర జరిగింది. వీటన్నిటి వెనకాల ఏంటంటే పథక రచన సజ్జల రామకృష్ణారెడ్డి గారిది. చాలా జాగ్రత్తగా, అంటే ఎలా చేస్తే ప్రభుత్వం ఒక పని అనుకుంటే, స్టేట్ స్పాన్సర్డ్ యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే, ఒకరిని టార్గెట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ముందర ఆ ప్రాంతంలో పోలీసుల్ని నెమ్మదిగా ఉపసంహరించేలా చేస్తారు, విడ్రా చేస్తారు పోలీస్ ఫోర్సెస్ని. హఠాత్తుగా వీళ్ళు వెళ్తారు, ఏదో మాట పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. మన చేతిలో రాళ్ళు ఉంటాయి, మన చేతిలో బరిసెలు ఉంటాయి, దాడులు చేస్తాం. అటు చూస్తే అంగళలో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కూడా చేస్తాం. కానీ రిటర్న్ ఏం చేస్తాం? ఆయన మీద హత్యాయత్నం కేసు పెడతాం మనం. ఇలా రకరకాలు. దీనికోసం ఐపీఎస్లను కూడా లొంగ తీసుకుంటాం. ఇటువంటి వ్యవస్థలన్నీ మీరు సృష్టించారు. అంటే ఇంత అనార్గనైజ్డ్గా ప్రభుత్వం నడపచ్చు అనే దానికి రేపొద్దున రాబోయే తరాలు దీన్ని ఒక పాఠ్యాంశంగా చూసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయం అంటే ఎలా ఉండాలనేది ఒక్కసారి మనం పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి చూద్దాం. ప్రీ ఇండిపెండెన్స్ అంటే మీకు అంత ఓపిక ఉండదు, వైసీపీ వాళ్ళు కదా, మీకు అంత ఓపిక ఉండదు. అసలు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే గట్టిగా చెప్పేవాళ్ళు కూడా, మీ నాయకులు ఎంతమంది ఉన్నారు కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి సోషల్ మీడియాలో మీ మీద ఎటకారాలు మొదలైనవి. సరే, సోషల్ మీడియా రకరకాల అనుకుంటుంది, మీరు ఏం పట్టించుకోరనుకోండి, పెద్దవే పట్టించుకోవట్లా. ఈరోజు మొదలైన వణుకు రేపొద్దున దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతారు, లేకపోతే మనకి అటు చూస్తే లేళ్ల పీరియడ్తో మొదలైంది, జోగి రమేష్, కొడాలి నాని, రోజా. సో 1 by 1 అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అంబటి రాంబాబు దాకా పాకచ్చు, అవంతి శ్రీనివాస్ ఉండొచ్చు. ఏదో ఒక కేసులో చాలా చట్టబద్ధంగానే మిమ్మల్ని ఫిక్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మీలాగా ఆదరాబాదరాగా చేయట్లా ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల మీకు వణుకు మొదలవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు అర్జెంటుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దున ఒక కోర్టు బెయిల్ తిరస్కరించింది కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఒక 90 రోజులు గడువు ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళు జైల్లో ఉండొచ్చు, రిమాండ్కి తీసుకెళ్తారు, రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉంటారు. అంటే మీకు దసరా లేదు, దీపావళి లేదు, క్రిస్మస్ టైంకి ఏమైనా బయటకు వస్తారేమో, ఒకవేళ ఇవన్నీ జరిగితే సంగతి చెప్తున్నా. చివరికి మిమ్మల్ని నమ్ముకున్నందుకు గాను, మిమ్మల్ని అంటే ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్ముకున్నందుకు గాను, ఆయన మీ పేరుతో చెప్పి చేయించినందుకు గాను వీళ్ళందరూ కూడా ఈరోజు జైలు జీవనం గడపాల్సి వచ్చిన ఒక దుస్థితి ఏర్పడింది. రివ్యూ చేసుకోవాలి కదా, మీరు సమీక్షించుకోవాలి కదా, ఇది కరెక్టేనా? అట్లీస్ట్ మీరు కొత్త జనరేషన్ లీడర్స్ని తయారు చేయాలనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు మీ వెనకాల 40% ఓటింగ్ ఉందని. కాదంటలేదు సార్. అవ్వలు, అక్కలు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, అన్నలు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ ఉండొచ్చు కాక
మీ ఎస్సీలు, మీ ఎస్టీలు, మీ బీసీలు, మీ మైనారిటీలు వీళ్ళందరూ నిలబడి ఉండొచ్చు కాక. అన్నీ యాక్సెప్టబులే, కాదంటలేదు. నిలబడినా ఆ 40% తోటి మీరు అధికారంలోకి రారు సార్. మీరు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన కొన్ని విస్మృత సామాజిక వర్గాలు ఉన్నాయి. కొందరి మీద శత్రు భావనతోటి పెంచుకున్న, అంటే ద్వేషం పెంచుకున్న సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్షన్స్ సార్. వాళ్ళని విస్మరించేశారు. మీరు జస్ట్ మీ ఓటు బ్యాంక్ని నిర్మించుకున్నారు, కానీ ప్రజలు మీకంటూ సొంత ప్రజానీకం మీ వెనకాల లేకుండా మీరు చేసుకున్నారు. మీ తండ్రి గారికి మీకు ఉన్న తేడా అదే. రాజశేఖర రెడ్డి గారి గురించి, మీ గురించి ప్రస్తావన తెస్తే ఈ మధ్య మీ సీనియర్ నాయకుడు ఒక ఆయన అన్నారు, రాజశేఖర రెడ్డి గారు కష్టసుఖాలు తెలిసిన మనిషి, కష్టసుఖాలు కనుక్కునే మనిషి. మీ గురించి చెప్పమంటే ఆయన లాభ నష్టాలు బేరీ చేసుకునే మనిషి అని చెప్పారు. ఎంత తేడా అండి. రాజశేఖర రెడ్డి గారి రాజన్న బిడ్డని అని మీరు చెబుతుంటారు కదా, మరి ఆ బ్లడ్లో ఉన్న కష్టసుఖాలు తెలుసుకునే తత్వం మీరు ఎందుకు, ఆ ఎలిమెంట్ ఎందుకు మిస్ అయ్యారు? మనిషిని వ్యాపార వస్తువుగాను, లాభ నష్టాలు బేరీజు వేసుకునే ఒక కమోడిటీగాను ప్రజల్ని చూడటం మొదలెట్టిన తర్వాత ప్రజలు కాకుండా వాళ్ళు ఓటర్స్గా మాత్రమే మిగిలారు. అది ఈరోజు మీకు వ్యతిరేకంగా పనిచేసిన కూటమికి అడ్వాంటేజ్ అయింది. మీరేంటి, మీరు నొక్కిన బటన్లే మిమ్మల్ని తిరిగి అధికార పీఠం ఎక్కిస్తాయనుకున్నారు. బట్ ఆ బటన్లు బాగా కిందకి నొక్కేశాయి మిమ్మల్ని. సో దీస్ ఆర్ ఆల్ నీడ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండి. మీరు మొదలైన వణుకు, అది క్యాడర్స్ కిందకి పూర్తి స్థాయిలో వాళ్ళ ఆత్మస్థైర్యం దిగజారిపోయేదాకా వెళ్ళనీమాకండి. ఇప్పటికే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు నుంచి మీ కార్యకర్తలు ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి హైదరాబాద్ చేరుకుంటున్నారు. అక్కడ ఉంటే అలాంటి అరెస్టులు జరుగుతాయని. సో వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటిలో కొన్ని ప్రతీకార దాడులు ఉంటాయి, కాదనలేం. బట్ వాళ్ళలో కనీసం 80% ఏ సబ్జెక్టుకి సంబంధం లేని వాళ్ళు, జస్ట్ మీ ఫాలోయర్సో మీ కార్యకర్తలో ఉండటం వల్ల. వాళ్ళేం దాడులు చేసిన వాళ్ళు కాదు చాలామంది వాళ్ళలో, కానీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ. మీరు వాళ్ళని ఎలా డిఫెండ్ చేస్తారు? మీరా జనంలోకి రారు, వచ్చేస్తారు. ఈ బుడమేరు వరద రావడానికి చంద్రబాబు కారణం అంటారు, అసంబద్ధంగా మాడతారు, వెళ్ళిపోతారు. తర్వాత వస్తారు, మిమ్మల్ని ఎవరో జగన్మామ, జగన్ అన్నయ్య అని పిలిచేసరికి సంబరపడతారు, వెళ్ళిపోతారు. ఇది కాదు కదా. మీరుంటున్న భవంతి నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే జనంలో కలిసి తిరుగుతారో, జనంతో కలిసి నడుస్తారో, మీరు చేశారు 2019 ముందర. అలా చేసిన దానికి మీకు 2024లో మీరు అలా చేయలేదు. 29లో మీకు మంచి రిజల్ట్ కావాలంటే కనీసం ఆ రకంగా నడవాలి. ముందర ఈ వణుకు మొదలైంది కదా అని అదేదో జ్వరం తాలూకు వణుకు అనుకోకండి. సీజనల్ వణుకు కాదు, అది చాలా ప్రొఫెషనల్ వణుకు పుట్టిస్తున్నది కూటమి ప్రభుత్వం. మీరు మీ పార్టీ మనుగడ ఉండాలి అని భావిస్తే కనుక చాలా ఖచ్చితమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మారాలి, మీతో పాటు మీ నాయకుల్ని మార్చాలి. జనం అంటే కేవలం దోపిడీ చేసుకోవటానికి మనకు ఎదురుగుండా ఉన్న వస్తువులు అనే భావన నుంచి, ఆ కన్జ్యూమరిజం నుంచి మీరు బయటపడి ప్రజల్ని ప్రజల్లాగా చూడటం మొదలెట్టి వాళ్ళతో మమేకం అయితే మీరు ఏదన్నా కాస్త కూస్తో మంచి జరిగే అవకాశం నెక్స్ట్ టైం ఉంటుంది. ముందర ఆ దసరా, దీపావళి పండగకి కావాల్సిన సరంజామా అంతా వాళ్ళకి ఒకవేళ జైల్లో ఉంటే అందే ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేసుకోండి. మళ్ళీ ఆ టైంకి మీకు బిజీగా ఉంటారేమో. ఒకవేళ మళ్ళీ మీరు మీ పోస్ట్పోన్ అయిన లండన్ యాత్ర ఆ టైంలో ఉండొచ్చేమో. ఆల్ ద బెస్ట్ జగన్ గారు.